దేశం కోసం ధర్మం కోసమంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ప్రశ్నించారు. డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలికను స్నేహం పేరుతో పలుమార్లు ఫామ్ హౌస్కు రప్పించుకుని కూల్ డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని అన్నారు. ఇలాంటి ఘటనపై బీజేపీ నాయకత్వం ఇంకా స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. హిందూ బాలికకు అన్యాయం జరిగినప్పటికీ బీజేపీ నాయకులు మౌనం పాటించడం దేనికి సూచన ప్రశ్నించారు. కంచే చీనుమేసిన చందంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కొంటుండటం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి సమాజం పట్ల బాధ్యత ఉంటే వెంటనే బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చెయ్యాలని కోరారు. బండి సంజయ్కు నీతి, నిజాయితీ ఉంటే కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా సహకరించాలని సూచించారు. దేశం కోసం, ధర్మం కోసం రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకునే బీజేపీ నాయకులు ఈ ఘటనలో తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని సుగుణక్క డిమాండ్ చేశారు. అందుకనే బండి సంజయ్ గారిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలనేసి కూడా మేము